ఇప్పుడు అఖండ దీపాన్ని పెట్టుకుందాం. అఖండ దీపం కోసం 2 రోజుల ముందుగానే ప్రమిదని తెచ్చి వాటర్లో ఒక రోజంతా నానబెట్టి ఎండబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలండి. ఎప్పుడు అయినా సరే దీప ప్రజ్వలనకి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే దేవతా శక్తులను ఆవాహనం చేయటం. ఎందుకు అంటే దేవతలు ప్రకాశవంతమైన శరీరం కలవారు, కాంతివంతమైన శరీరం కలవారు. అయినా దేవతలు అక్కడకు రావాలి అంటే కాంతి స్వరూపము అయిన దీపం ఉండాలి. అందుకే దేవతారాధనలో దీపం వెలిగిస్తాము. నీరాజనం రూపంలో కూడా జ్యోతిని చూపిస్తాం. కాంతి శరీరులు అయిన ఆ దేవతా స్వరూపులు అక్కడికి వచ్చి యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలి అంటూ అఖండ దీపం వెలిగిస్తాము. అదేవిధంగా మన సంకల్పం కూడా అఖండంగా వృద్ధి చెందాలని అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అఖండ దీపం వెలిగించటం వలన ఆయుర్వృద్ధి, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. ఈ ప్రమిదని డైరెక్ట్గా పెట్టకూడదు. ధాన్యం కానీ, జొన్నలు కానీ, బియ్యాన్ని కానీ 3 దోసిళ్ళు తీసుకొని 9 రోజులు దీపం వెలుగుతూ ఉండాలి మనం పెట్టుకుంటాం. 9 రోజులు కానీ, 5 రోజులు కానీ, 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకున్నా పెట్టుకోలేని వారు ఖచ్చితంగా నవమి రోజు పెట్టుకోండి. నవమి రోజున పూజ చేస్తే దశమి రోజు చేసిన పూజా ఫలితం మనకి దక్కుతుంది. ఇలా 3 దోసిట్లు వడ్లు వేసుకొని దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఒక చిన్న ప్రమిదను పెట్టుకొని దానిపైన పెద్ద ప్రమిదను పెట్టుకొని నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యిని కానీ వడ్డించుకోవాలి. వడ్డించుకున్న తర్వాత మన అఖండ దీపానికి ఒత్తులు సపరేట్గా అమ్ముతూ ఉంటారండి. ఆ ఒత్తిని సిద్ధం చేసుకోవాలన్నమాట. అఖండ దీపాన్ని పెట్టుకునేవారు తప్పనిసరిగా నియమ నిష్టలతో ఉండాలి. అలా ఉండగలము అనుకునేవారు మాత్రమే పెట్టుకోవాలి. ఎన్ని రోజులు పెట్టుకోవాలి అనుకుంటున్నామో అన్ని రోజులు వెలుగుతూనే ఉండాలి. అఖండ దీపం పెట్టుకునేవారు నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అఖండ దీపం పెట్టిన గదిని అస్సలు తలుపులు వేయకూడదు. అలాగే చీపురుతో తుడవకూడదు, క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి. ఒకవేళ తలుపులు వేయవలసి వస్తే దగ్గరికి వేయాలి తప్ప గొల్లెం కూడా పెట్టుకోకూడదన్నమాట. అలాగే మధ్య మధ్యలో చూసుకుంటూ నూనెని వడ్డించుకుంటూ ఉండాలి. దానికోసమని పెద్ద ప్రమిదని తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఈ జ్యోతి 9 రోజులు ఉండాలి. అఖండ జ్యోతి అంటే అగ్ని. ఆ అగ్ని వలన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిదేవునికి ముందుగా ప్రార్థించుకోవాలి. అఖండ దీపానికి ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలతో సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ముందుగా మనం పూజలో దీపాలను వెలిగించుకున్న తరువాతనే అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అఖండ దీపం డైరెక్ట్గా వెలిగించకూడదు. ఏకహారతితో కానీ, అగరబత్తులతో కానీ అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అన్నమాట. ఏకహారతితో కానీ, అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. ఈ విధంగా అయితే అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అఖండ దీపంలో ఒత్తి ఒకవేళ పూర్ణం అయ్యేలా ఉంటే ముందుగానే ఇంకొక ఒత్తిని తెచ్చుకొని వెలుగుతున్న ఒత్తిలో కలిపేయాలి. ఇలా అఖండ దీపం వెలిగించాక ఇప్పటి నుంచి ఈ అఖండ దీపం 9 రోజులు అలాగే విజయదశమి రోజు పూజ అయ్యే వరకు కూడా వెలుగుతూ ఉండాలి. దీపం వెలిగించాక పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించుకొని అఖండ దీపానికి, పీఠానికి కూడా నమస్కారం చేసుకొని ఇప్పుడు ఈ విధంగా అయితే కనుక అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ అమ్మవారి దయ మీ అందరి మీద కూడా ఉండాలని, ఆవిడ ఆశీస్సులు మీ అందరికీ అందాలని నేను కోరుకుంటున్నాను.